స్వామి చూడడానికి ఇలా కనపడతావు కానీ నిజానికి ఈ స్థూలమైన రూపము నీది కాదు. విశ్వమంతటా నిండిపోయినటువంటి శివస్వరూపాన్ని చూడడం ఎవరికీ సాధ్యం కాదు. అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచలయము శల్యంబు లద్రులు మానసం అమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకముపనిషదాహ్వయంబైన నీరూపు సదసత్వమై శివాఖ్యై స్వయం జ్యోతి అయి ఒప్పు ఆద్యమగుచు. స్వామి అగ్ని నీ ముఖం, నువ్వు అడుగు తీసి అడుగు వేస్తే కాలం, నువ్వు విడిచిపెట్టింది ఊపిరి, నీ నాలుక మీద ఉన్నటువంటి తడి ఈ సముద్రములన్నీ ఈ జలధులన్నీ నువ్వే స్వామి. నీ పాదపీఠం ఈ భూమి అంతటా నిండిపోయినటువంటి పరమాత్మవి నువ్వే కాపాడాలి. మేమందరం వెళ్ళి ఆ పాల సముద్రాన్ని చిలికితే వచ్చిన హాలాహలాన్ని నువ్వు పుచ్చుకోవాలి. లంపటము నివారింపను సంపద కృప చెయ్య జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను సోంపారగ నీకి చెల్లు సోమార్ధధరా. కష్టాల్ని తొలగించాలన్నా చంపేవాణ్ణి చంపాలన్నా నువ్వు తప్ప లోకంలో ఇంకెవరున్నారు స్వామి?